సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఈ జియో ఫోన్లోకి ఫైల్స్ అనేటివి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఫైల్స్ అంటే ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి చెప్తాను. సో దీనికోసం నేను ఈ వీడియోలో జెండర్ అనే ఒక యాప్ని యూజ్ చేస్తాను. సో జెండర్ అనే యాప్ని యూజ్ చేసి ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఈ జియో ఫోన్లోకి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి. అండ్ అలాగే మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే సో లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒకటి మైక్రోమాక్స్ మొబైల్ అండ్ అలాగే ఒకటి జియో మొబైల్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఈ మైక్రోమాక్స్ మొబైల్ నుంచి జియో మొబైల్ కి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాను, అది కూడా జెండర్ అనే యాప్ యూజ్ చేసి. సో మళ్ళీ నేను ఏంటంటే జియో ఫోన్ నుంచి ఈ మొబైల్ కూడా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది కూడా. దానికోసం మీరు ఏంటంటే మీది జెండర్ అనే యాప్ మీ మొబైల్లో ఆల్రెడీ ఉండుంటే దాన్ని అప్డేట్ అనేది చేసుకోండి. సో ఎందుకంటే లేటెస్ట్ వర్షన్లో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో మీకు ఓల్డ్ వర్షన్లో అయితే అది పాసిబుల్ కాదు. సో మీరు లేటెస్ట్ వర్షన్ అనేది అప్డేట్ చేసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ అప్డేట్ చేస్తుంటే సింపుల్గా ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా సెండ్ రిసీవ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో దీంట్లో ఏం లేదు, మీరు సింపుల్గా రిసీవ్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ టు పీసీ అని చెప్పేసి మీకు ఈ విధంగా వచ్చింది చూస్తారా. సో దీనిపైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ వైఫై సెట్టింగ్స్ అండ్ క్రియేట్ హాట్స్పాట్ అని చెప్పేసి మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. సో మీరు దీంట్లో చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే క్రియేట్ హాట్స్పాట్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో మీరు క్రియేట్ హాట్స్పాట్ పైన క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ ఒక లింక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మీకు. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ఈ విధంగా ఒక లింక్ అనేది క్రియేట్ అయింది. సో మీరు ఇప్పుడు ఏం లేదు, ఈ లింక్ అనేది మీ జియో ఫోన్లో ఎంటర్ చేయాలి. సో ఎక్కడ ఎంటర్ చేయాలని చూపిస్తాను. సో దానికోసం ఏం లేదు, మీ జియో ఫోన్ అనేది ఆన్ చేయండి. అండ్ మీరు జియో ఫోన్లో ఏంటంటే మీది వైఫై అనేది ఆన్ చేయండి. సో ఎందుకంటే మీరు ఇక్కడ మీకు ఈ మైక్రోమాక్స్ మొబైల్లో అంటే మీ మొబైల్లో మీ స్మార్ట్ ఫోన్లో ఏంటంటే హాట్స్పాట్ అనేది ఆన్ అవుతుంది. సో మీ జియో ఫోన్లో హాట్స్పాట్ ఉండదు కాబట్టి మీది వైఫై అనేది ఆన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి వైఫై అనేది కనెక్ట్ చేయండి. సో నేను ఇప్పుడు కనెక్ట్ చేసి చూస్తాను మీకు. సో ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్ళేసి వైఫై అనేది కనెక్ట్ చేసి చూస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ నాది వైఫై అనేది కనెక్ట్ అయింది. సో కనెక్ట్ అయిపోయింది కాబట్టి సింపుల్గా మీరు మీ జియో ఫోన్లో బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సో నేను ఇప్పుడు బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి మీరు సర్చ్ బార్లో ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తుందో సో మీరు అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో మీకు ఇక్కడ లింక్ అనేది ఉంది కదా. సో మీరు ఇక్కడ సర్చ్ బార్లో మీ జియో ఫోన్లో సర్చ్ బార్లో ఆ లింక్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ లింక్ అనేది ఎంటర్ చేసి చూసాను. సో నేను ఆ లింక్ అనేది ఎంటర్ చేశాను. సో ఆ లింక్ ఎంటర్ చేసిన పార్ట్ అనేది నేను కట్ చేశాను. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇప్పుడు కనెక్ట్ అయిందా లేదా చూపిస్తాను. సో చూడొచ్చు, ఇక్కడ నాకు జియో ఫోన్లో స్టార్ట్ అనే ఆప్షన్ వచ్చేసింది. సో స్టార్ట్ అనే ఆప్షన్ రాగానే మీరు ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ ఇవ్వండి. సో మీరు ఇక్కడ నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను కదా, డేటా అనేది కావాలి కదా అని అంటే మీకు డేటా అనేది అస్సలు అవసరమే ఉండదు, మీకు డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, నా జియో ఫోన్లో జెండర్ అని చెప్పేసి యాప్ అనేది వచ్చేసింది. సో నేను ఇక్కడ జూమ్ బ్యాక్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ నాది ఫైల్స్ పైన సెలెక్ట్ చేసుకోమంటుంది. సో సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేయగానే నాకు ఈ విధంగా ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో కనెక్ట్ అయిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ నాది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది జియో ఫోన్లో. సో ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు, నాది మైక్రోమాక్స్ మొబైల్లో కూడా ఇక్కడ ఫొటోస్ అనేవి వచ్చాయి. అండ్ అదే స్క్రీన్ మనకి ఈ జియో ఫోన్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో చూడొచ్చు, ఇక్కడ నాది జియో ఫోన్లో కనెక్ట్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఈ ఫోన్లో ఏదైతే ఓపెన్ చేస్తానో ఇక్కడ కూడా మనకు అదే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఈ ఫోటో అనేది ఓపెన్ చేస్తే నా జియో ఫోన్లో కూడా అదే ఫోటో ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఈ ఫోటో అనేది డిలీట్ చేశాను అనుకోండి, సో దాంట్లో కూడా డిలీట్ అనేది అయిపోతుంది. సో నేను బ్యాక్ వెళ్తాను. సో అక్కడ కూడా బ్యాక్ వెళ్తుంది మనకి. సో ఇక్కడ మనం ఏది ఓపెన్ చేసినా అది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మన జియో ఫోన్లో ఫొటోస్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇక్కడ ఒక 2 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం లేదు, పైన మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఒక బటన్ అనేది కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ ఇచ్చిన వెంటనే మీకు ఫొటోస్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి. సో చూడొచ్చు, పైన నాకు నోటిఫికేషన్ అనేది కూడా వచ్చేసింది డౌన్లోడ్ అయినట్టుగా. సో ఇప్పుడు నేను ఇవి డౌన్లోడ్ అయ్యాయా లేదనేది నేను తర్వాత చూపిస్తాను మీకు అది. అండ్ ఇక్కడ మీరు దీంట్లో నుంచి ఏ విధంగా సెండ్ చేయాలి అని అంటే మీరు ఇక్కడ ఫొటోస్ అని కాదు, వీడియోస్ కానీ ఇక్కడ ఫైల్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా సరే మీరు ఓపెన్ చేసి మీరు చూడొచ్చు అనమాట. సో మీ జియో ఫోన్లోకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
అండ్ అలాగే మీరు దీంట్లో నుంచి కూడా మీరు జియో ఫోన్లో నుంచి కూడా పంపించుకోవచ్చు అనమాట ఫైల్స్ అనేటివి. అండ్ అలాగే మీరు ఇక్కడ హోమ్ అని చెప్పేసి మీకు ఆప్షన్ ఉంటుంది. సో హోమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ దీంట్లోకి ఫైల్స్ అనేటివి సెండ్ చేయడానికి ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి ఫైల్స్ అనేటివి సెలెక్ట్ చేసి మీ అంటే ఇప్పుడు నేను మైక్రోమాక్స్ మొబైల్లో కూడా పంపించుకోవచ్చు అనమాట. సో అంటే మీరు ఏదైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారో ఆ స్మార్ట్ ఫోన్లోకి ఫైల్స్ అనేటివి కూడా పంపించుకోవచ్చు అనమాట. సో ఇది అర్థం. సో ఈ విధంగా సింపుల్గా సెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఫోటో అనేది డౌన్లోడ్ చేశాను కదా. సో ఫోటో డౌన్లోడ్ చేసిన ఫోటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డౌన్లోడ్స్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎక్కడ ఉందనేది. సో నిజంగానే డౌన్లోడ్ అయిందా లేదా అనేది. సో చూడొచ్చు 2.9 MB ఉంది ఫోటో అనేది. సో డౌన్లోడ్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ 2 ఫొటోస్ అనేవి పెట్టాను. సో 2 ఫొటోస్ అనేటివి కూడా డౌన్లోడ్ అయ్యాయి. సో మీకు ఇది ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా మీ జియో ఫోన్లోకి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు జియో ఫోన్లో నుంచి మీ స్మార్ట్ ఫోన్లో కూడా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది చాలా అంటే చాలా సింపుల్. అండ్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చ మాత్రం లైక్ చేయకుండా వదిలేదు. సో లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక 1500 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చ మాత్రం లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో అడగొచ్చు. సో ఈ వీడియో ఎలా అనిపించిందని కూడా కింద కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్. Skinny